అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మనం ప్రశ్నిస్తేనే సమాజంలో లోటుపాట్లు తెలుస్తాయి. ఇంతే, నా బతికింతే, నా కర్మింతే అనుకొని సర్దుకుపోతే మాత్రం ఎప్పటికీ అలానే మిగిలిపోతాం. కానీ ఈ కుర్రాడు అలా అవ్వాలనుకోలేదు. అందుకే తనకు కావలసింది ప్రభుత్వం ఇవ్వకపోయినా న్యాయస్థానానికి వెళ్ళి ఇక్కడ మెరుపు ఏంటంటే ఆ కుర్రాడే 10 నిమిషాల పాటు గుక్క తిప్పుకోకుండా వాదనలు వినిపించి కోర్టులో జడ్జి చేత శబాష్ అనిపించుకొని తనకి ఏం కావాలో అది సాధించుకున్నాడు. సుప్రీంకోర్టులో ఈ అరుదైన ఘటన జరిగింది. ఒక 19 ఏళ్ల కుర్రాడు తన వాదనలతో జడ్జిని ఆకట్టుకున్నాడు. వెనుకబడిన వర్గాల కోసం అతడు చేసిన ప్రయత్నాన్ని గుర్తించింది న్యాయస్థానం. 10 నిమిషాల తర్వాత అతడికి అనుకూలంగా తన వాదనలన్నీ విన్న తర్వాత అప్పుడు జడ్జి తీర్పును వెలువరించాడు. అథర్వ చతుర్వేది అనే అబ్బాయి డాక్టర్ కావాలనుకున్నాడు. కానీ మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందినటువంటి ఇతను లాయర్ మనోజ్ చతుర్వేది కుమారుడు ఈ అథర్వ చతుర్వేది. 2 సార్లు నీట్ రాశాడు. చక్కటి మార్కులు వచ్చే పాస్ అయిపోయాడు. 530 స్కోర్ చేశాడు. ఈడబ్ల్యూఎస్ కోటా అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో సీటు ఖచ్చితంగా వస్తుందిలే అని చెప్పి అబ్బాయి చాలా ధీమాగా ఉన్నాడు. ఇక లాస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ లో కూడా అతనికి సీట్ రాలేదు. మొదటిసారి అంతే జరిగింది. సరే రెండోసారి అన్నా వస్తుంది అనుకున్నాడు. రెండోసారి కూడా రాలేదు. ఇక తర్వాత అసలు ఎందుకు రావట్లేదు అని చెప్పి కూడా అబ్బాయి చూసినప్పుడు తమ రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటాకు అమలు చేయటం లేదు అన్న విషయం తెలిసింది. అందుకే తనకు అసలు ఈ పరిస్థితి వచ్చింది. నేను ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయినప్పటికీ కూడా ఇక్కడ కేవలం ఏదైతే సీట్లు ఉన్నాయో రిజర్వేషన్ అయినటువంటి సీట్లు అవి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ గా ఉన్న వాళ్ళకి అందుబాటులో లేవని ఈ అబ్బాయి తెలుసుకొని దీనివల్ల తనతో పాటు తనలాంటి చాలా మంది కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎస్సీ కానీ ఎస్టీ కానీ లేకపోతే ఇంకో కేటగిరీకి కానీ సంబంధించిన వాళ్ళు కాకపోవడంతో కూడా వీళ్ళకి సీట్లు రాకపోవటము మరలా కూడా మనం జాబ్స్ లో కానీ వీటన్నిటిలో కూడా మనం కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాము. ఇది ఈ అబ్బాయి కామ్ గా ఉండాలి, చూస్తూ అక్కడే ఆగిపోవాలనుకోలేదు. అందుకని కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళి దీని మీద జనవరి 6న స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశాడు. దాంతో సొంతగా కూడా దాన్ని అతడే ఆ వ్యక్తి తయారు చేశాడు. ఆ పిటిషన్ లో కూడా మొత్తం అంశాలను తానే పేర్కొన్నాడు. ఆ పిటిషన్ ని కోర్టు స్వీకరించింది. ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన వాడిని అంటూ కూడా ఈ అబ్బాయి వాదనలు వినిపించాడు. అది 2 సార్లు నేను నీట్ పాస్ అయ్యాను, అయినప్పటికీ కూడా నాకు సీట్ రాలేదు. అత్యున్నత న్యాయస్థానం దీన్ని పరిగణలోకి తీసుకుంది. అంటే సంస్థలో విధానపరమైన లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఇప్పుడు అతని చదువుకి ఆటంకం కలిగిస్తూ ఉండటాన్ని కూడా గమనించారు అక్కడ ఉన్నటువంటి జడ్జి. ఇక ప్రైవేటు కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటాను రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయలేదు. అందుకే ఇతను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడని, దీనికి అతని అడ్మిషన్ని తిరస్కరించకూడదంటే ఇప్పుడు కోర్టు తీర్పునిచ్చింది. 2025-2026 సెషన్లో అతనికి అడ్మిషన్ ఇవ్వాలంటూ ఆదేశించింది. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను 10 నిమిషాల సమయం ఇవ్వాలని అథర్వ కోరి సొంతంగా కూడా తను ఫేస్ చేసిందేంటి, మిగిలిన వాళ్ళ తరపున కూడా తన వాదనలు వినిపించి విజయం సాధించాడు.